అక్రమాలు పూర్తి ఆధారాలతో నిగదేల్చిన సిఐడి అవినీతిని నిర్ధారించిన కాగ్ అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రధాన నిందితుడు అధికారంలోకి రాగానే వ్యవస్థలు మేనేజ్ చేస్తూ అధికారిని బెదిరిస్తూ తనపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న చంద్రబాబు సాక్షులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాల కుతంత్రం అవినీతి కేసుల నుంచి బాబు పేరు తొలగించే పన్నాగు సిమెంట్స్ కంపెనీ ముసుగులో స్కిల్ స్కామ్ అమరావతిలో అస్సైన్ భూదోపిడి ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి మెలికలు బినామీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ మద్యం దోపిడీ బ్రాండ్ అంబాసిడర్ ఇస్కాసురుడు బాబే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పాడేరు వైద్య కళాశాలకి 50 సీట్లు హుడక్కి ఎంబీబీఎస్ సీట్లు రాబట్టడంలో బాబు సర్కారు విఫలం విద్యార్థుల పాలిట పెనుశాపంగా చంద్రబాబు పాలన సీట్లు రాబట్టేలా ప్రభుత్వ పెద్దల కనీసం చొరవ చూపిన దుస్థితి గత ప్రభుత్వాల వైద్య కళాశాలల అనుమతుల విషయంలో సీఎం స్థాయిలో ప్రత్యేక దృష్టి చంద్రబాబు వైఖరితో 2 ఏళ్లలో నష్టపోయిన 2450 మంది విద్యార్థులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం బీహార్ సీఎంగా 10వ ప్రమాణం చేయబోతున్న జేడీయూ అధినేత ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ ఎన్నిక బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరి ఉపనేతగా విజయ్ కుమార్ సిన్హా అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విష ప్రయోగాల్లో ఉగ్రవాదులు అంటూ 2014 ఆర్ఎస్ఓ టెర్రరిస్ట్ ఖలీద్ అహ్మద్ యత్నం అప్పట్లో శంషాబాద్ ప్రాంతంలో ప్రయోగశాల ఏర్పాటు తాజాగా డాక్టర్ మొహినుద్దీన్తో మరోసారి తెరపైకి నేడు హైదరాబాద్కు రానున్న అహ్మదాబాద్ ఏటీఎస్ టీం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ గూండాలు దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ వారిపై కేసుల బాలకృష్ణ ఆదేశాలతో హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇచ్చిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు ఎత్తివేసి నిందితులను కఠినంగా శిక్షించాలి వైఎస్ఆర్సీపీ నేతలు ఉషశ్రీ చరణ్ దీపిక డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నవోదయ గిరిజన విద్యార్థిని అనుమానాస్పద మృతి ఉరేసుకుని మరణించుకుందంటున్న సిబ్బంది తమ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరేసుకుని మరణించిందని విద్యాలయం సిబ్బంది చెప్తుండగా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తల్లిదండ్రులు తెలిపిన వివరాలు కావలి మండలం అడవిరాజుపాలెం గ్రామానికి చెందిన రమేష్ కొండాపురం ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రణీత కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో